నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని సొసైటీ భవనాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్, వివిధ పార్టీల నాయకులు, రైతులు. వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన వికలాంగులు, వేదికగా నిలిచిన దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం ఆశ్రమం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన, 10 లక్షల విరాళం ప్రకటించిన రైతు అబ్బిన దత్తాత్రేయ. ఆరోగ్యవంతమైన జీవితానికి మొక్కల పెంపకమే మార్గదర్శకం అంటున్న విద్యా సంస్థల ప్రతినిధులు, గ్రీన్ సిటీ ఫౌండేషన్ పిలుపుకు స్పందించాలని విజ్ఞప్తి. ఈ నెల 11వ తేదీన జంగారెడ్డిగూడెం కోర్టులో మెగా లోక్ అదాలత్ను వినియోగించుకోవాలంటున్న మెజిస్ట్రేట్ కె మధుస్వామి. జంగారెడ్డిగూడెంలోని సీతానగరం నందున్న సొసైటీ నూతన భవనాన్ని డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు శనివారం ప్రారంభించారు. వివిధ గదులను సొసైటీ అధ్యక్షులు తన్నీరు రామారావు, మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, సూర్యచంద్రన్, కొండ్రెడ్డి సోమరాజు, సొసైటీ అధికారులు, ఉద్యోగస్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉద్యోగస్తులు, సభ్యులు, రైతులు, వివిధ పార్టీల నాయకులు, సిహెచ్ఆర్ సత్యనారాయణ, పిపిఎన్ చంద్రరావు, అట్లూరి సురేష్, మద్దిపాటి నాగేశ్వరరావు, మల్లాబత్తుల మునేశ్వరరావు, ఎలికే సర్వేశ్వరరావు, రత్నాజీ, లక్ష్మి, అచ్యుత శ్రీనివాసరావు, పోల్లాటి బాబ్జీ, కర్రా శ్రీధర్, రావురి కృష్ణ, తేడా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ రుణాలు తీసుకుని సంపూర్ణంగా చెల్లించిన రైతులను మెమెంటోలతో డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు, అధికారులు ఘనంగా సత్కరించారు. మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సొసైటీ అధ్యక్షులు తన్నీరు రామారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు రైతులను, సహకార బ్యాంకును ఉద్దేశించి 30 నిమిషాలు నాన్ స్టాప్గా ప్రసంగించారు. నూతన భవనానికి కుర్చీలు, ఏసీతో పాటు నగలు భద్రపరచుకోవడానికి పరికరాలకు సంబంధించి నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. న్యాయంగా అయితే నేను ఇవాళ రిజైన్ చేసి ఉన్నాను. నా రిజిగ్నేషన్ని సీఎం గారు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేసి కలెక్టర్ గారికి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ బాధ్యతలు నిర్వర్తించవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. కాబట్టి నేను సత్యపండి గారికి ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించుకున్నాను. ఆయన ఊళ్ళో లేని కారణంగా మళ్ళీ ఈ బాధ్యత నా మీద పడింది. సరే, ఏదైనా రైతుల గురించి చెయ్యాలి కాబట్టి ఇవాళ బిల్డింగ్ చాలా అద్భుతంగా కట్టారని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను అనుకోవటం చాలా ఎక్కువ పెట్టి కట్టారు మన వాళ్ళు. ఇంత ఖరీదుగా కట్టకుండా ఇంకొద్దిగా జాగ్రత్తగా ఇంకా తక్కువ ఖరీదులో కట్టవలసింది. ఎప్పుడు సొసైటీ ఇన్బ్యాలెన్స్లోకి వెళ్ళిపోకూడదు. సొసైటీ ఇన్బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ పైకి తీసుకురావటం చాలా కష్టం. మంచి సొసైటీ కాబట్టి ఇప్పుడు ఇంత బిల్డింగ్ కట్టాక దీన్ని అభివృద్ధి చేయించాలి. మళ్ళీ దీన్ని ఇంకా డిపాజిట్స్ పెంచి ఇంకా అభివృద్ధి పదంలోకి బోర్డు మెంబర్స్ అందరూ కూడా దీన్ని తీసుకెళ్ళాలి. అలాగే ఈ డైరెక్టర్స్ అనుకుంటారు మనం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం, ఆయనే చూసుకుంటారనే భావనలో ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అందరూ సహకరించాలి దీనికి. ప్రెసిడెంట్ గారిని మంచి మార్గంలో డైరెక్టర్సు, సెక్రటరీసు, స్టాఫ్ అందరూ కలిపి నడిపించాలి. అలాగే ఇవాళ ఈ సొసైటీలో మీరు కమర్షియల్ బ్యాంక్స్ని మీరు డిపాజిట్ చేస్తే అది రైతుకి అంత ఉపయోగపడదు. ఈ బ్యాంకులో ₹1,00,000 మీరు డిపాజిట్ చేస్తే ఆ ₹1,00,000 ఒక రైతుకి
ఇంకొక రైతుకి మేము అప్పుగా ఇస్తే ఆ రైతు పండించే పంట మీద మనకు వాళ్ళ జీవన విధానం ఇంకా మెరుగుపడుతుంది. అందుకు కాబట్టి మీ అందరూ కూడా ఈ కోఆపరేటివ్ని బాగా ఎంకరేజ్ చేయవలసిన, అలాగే అందరూ ఎంతోమంది కట్టుకున్నారు, ఒక 16 మంది అది ఇన్బ్యాలెన్స్లో ఉన్నాయి సొసైటీస్, వాళ్ళు తప్ప మనమే జంగాడులోనే మనమే లాస్ట్ని కట్టుకున్నాం. సత్యపండి గారు ఆయన గొడవ చేసి ఈ కట్టించడం వల్ల ఈ స్టేజ్కి ఈ బిల్డింగ్ ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాంటి కసి ఉండాలి అందరిలో, ప్రతి ఒక్క మెంబర్లోనూ ఆ రకమైన కసి ఉన్నప్పుడే ఈ కోఆపరేటివ్ ఉద్యమం, కోఆపరేటివ్ మూమెంట్ ఎదరికెళ్తుందని. అలాగే రాబోయే కాలంలో ఇవాళ రైతులు వ్యవసాయదారులు బాగా తగ్గిపోతున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా అఫీషియల్ రైతు అపాయింట్మెంట్ తీసుకునే రోజు అతి త్వరలోనే వస్తుంది. మనందరం కూడా రైతుని గౌరవించాలి. ప్రతి ఒక్కడూ కూడా రైతు పడే కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాలి అని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ బిల్డింగ్ ఇంత అద్భుతంగా కట్టినందుకు అతి త్వరలో ఏటీఎంస్ ఆన్లైన్ అవుతుంది. అయినప్పుడు ఇప్పుడు 570 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి, అది 2000 కోట్లకి వెళ్ళిపోతుంది అతి త్వరలో ఆన్లైన్ అయిన వెంటనే. గవర్నమెంట్ డబ్బు కూడా మన దాంట్లోనే వేసుకునే ఏర్పాటు ఆన్లైన్ లేదు కాబట్టి ఇవాళ కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. అతి త్వరలో అది కూడా జరుగుద్ది. ఈ కోఆపరేటివ్ని బాగా అందరూ కూడా బోర్డు అందరూ కూడా బాగా నడిపించి ఇంకా డిపాజిట్లు సేకరించి దీన్ని అభివృద్ధి చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన జంగాడం రైతాంగాన్ని అందరినీ అభినందిస్తూ, సత్యపండి గారు కోరికలు కోరారు. ఒకటి లాకర్ సిస్టమ్, అలాగే సేఫు, కౌంటింగ్ మిషన్, ఫేక్ నోట్స్ అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఇంత బాగా చేసినందుకు ఒక ఎయిర్ కండిషను, టేబుల్, చైర్స్ అన్నీ కూడా ఈ సొసైటీకి సమకూర్చేసినట్టే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున ఈ బిల్డింగ్ నిర్మించామంటే దానికి మన రాంబాబు గారు పిలిచి జిల్లాలో అన్ని చోట్ల సొసైటీ బిల్డింగ్ నిర్మించారు, మీరు కూడా నిర్మించాలని చెప్పినప్పుడు వెంటనే నేను స్పందించి మన పిపిఎన్ చంద్రరావు గారిని, రాము గారిని, అధ్యక్షుల వారిని, ఉపాధ్యక్షుల వారిని, మా కమిటీని అందరినీ సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ నిర్మాణం చేయటానికి తలపెట్టాము. మరి ఈ నిర్మాణం ఈ రూపంలో దాల్చిందంటే దానికి ముఖ్య కారణం మన డీసీసీబీ చైర్మన్ గారు. నిజంగా మన మట్ట ప్రాంతానికి డీసీసీబీ చైర్మన్ వచ్చినందుకు, రాంబాబు గారికి వచ్చినందుకు చాలా గర్వపడ్డాం. మరి ఈ రోజున అంతకన్నా బాగా ఆనందిస్తున్నాం. ఎందుకంటే జిల్లాలోనే మన డీసీసీబీ చైర్మన్ గారు చేసినట్లుగా గతంలో చైర్మన్ అందరికన్నా కూడా బాగా చేశారు. మరి ఈ రోజున ఈ బిల్డింగ్ ఏర్పాటు చేశారు. మరి దీన్ని మన రైతు సోదరులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మన సొసైటీ బాగా అభివృద్ధి బాటలో నడిపించడానికి డిపాజిట్లు వేసి, అట్లే లోనింగ్ పెంచి, అట్లాగే మన సొసైటీ సిబ్బంది కూడా దీనికి వారు బాగా పనిచేసి ఈ సొసైటీని అభివృద్ధి పథంలో నడిపించాలని, అట్లాగే దీనికి ప్రజలు మా వంతు సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే దీనికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 11వ తేదీన జంగారెడ్డి కోర్టు నందు నిర్వహించే మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని స్థానిక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె మధుస్వామి సిటీ న్యూస్తో తెలియజేశారు. మెగా లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే కేసులపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బాధితులకు అవగాహన కల్పించే దిశగా చూడాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తి. 11/8/2012 శనివారం సెకండ్ సాటర్డే అయిన రోజున హైకోర్టు వారు ఆ రోజున మెగా లోక్ అదాలత్ కండక్ట్ చేయమని
ఏలూరు జిల్లాకి పురస్కరించుకొని చెప్పారు. దానివలన 11వ తారీఖున ఈ నెల మెగా లోక్ అదాలత్ జంగారెడ్డిగూడెం కోర్టు హాల్లో నిర్వహించబడుతుంది. కాబట్టి కక్షిదారులు కానీ ఎవరైనా సరే ఈ సివిల్ మ్యాటర్స్ కానీ క్రిమినల్ మ్యాటర్స్ కానీ కాంపౌండబుల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని మా విజ్ఞప్తి. అలా పరిష్కరించుకుంటే మీకు కోర్టుకు తిరిగి మీ డబ్బు ఆదా అయ్యి ఇమీడియట్గా న్యాయం జరిగేటట్టు చూడాలని ఉద్దేశంతో ఈ మెగా లోక్ అదాలత్ కండక్ట్ చేయాలని హైకోర్టు వారి డైరెక్షన్తో మేము ఇవాళ ఈ నెల 11వ తారీఖున నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీకు ఏమైనా ఉన్న సమస్యల్ని తీర్చుకొని మీ ఇది విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు నందమూరి యువసేన ఆధ్వర్యంలో 1500 రూపాయలను 25 కేజీల బియ్యాన్ని శనివారం అందజేశారు. ఈ నెల 2వ తేదీ రాత్రి ముప్పిడి రాంబాబు నాగరాజులకు చెందిన పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సర్వస్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులకు నందమూరి యువసేన నాయకులు దల్లి కృష్ణారెడ్డి, మంచి త్రినాథ్, నిమ్మగడ్డ శ్రీనివాస్, ఈదుపల్లి అప్పారావు, కోనేరు చంటి, శీలామంతుల రాంబాబు, మీనా శ్రీను, సున్నం అప్పారావు, సూరవరపు పార్థసారథి, కోటగిరి నవీన్, సౌజన్య రాజా తదితరులు పాల్గొన్నారు. సర్వస్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అందించిన ఈ కార్యక్రమంలో నందమూరి యువసేన నాయకులు దల్లి కృష్ణారెడ్డి, మంచి త్రినాథ్, నిమ్మగడ్డ శ్రీనివాస్, ఈదుపల్లి అప్పారావు, కోనేరు చంటి, శీలామంతుల రాంబాబు, మీనా శ్రీను, సున్నం అప్పారావు, సూరవరపు పార్థసారథి, కోటగిరి నవీన్, సౌజన్య రాజా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అనారోగ్యానికి గురైన శ్రీనివాసపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాసరి సూర్యచంద్రరావుకు 500 రూపాయల నగదును అందజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 1800 రూపాయలను 25 కేజీల బియ్యాన్ని అగ్ని ప్రమాద బాధితులకు అందజేశారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎల్కే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తగరం అశోక్, కార్యదర్శి జొజ్జోరపు పెద్ద శ్రీను, కోశాధికారి రాగాని శ్రీను, కార్యనిర్వహణాధికారి కేదాసు అర్జునరావు, మైసన్నగూడెం గ్రామ మాజీ సర్పంచ్ సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం గురబాయిగూడెంలో నిర్మిస్తున్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయ ఆర్చి నిర్మాణానికి రైతు అబ్బిన దత్తాత్రేయ శనివారం శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయలతో ఆర్చి నిర్మాణం చేయనున్నట్లు రైతు అబ్బిన దత్తాత్రేయ ఈ సందర్భంగా తెలిపారు. జంగారెడ్డి మండలంలో భారీ వ్యయంతో నిర్మితమవుతున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంపై దత్తాత్రేయ సిటీ న్యూస్తో సంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈరోజు మన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మరి ఆర్చి కట్టడానికి కమిటీ వారు నిర్ణయించిన దీని మేరకు మరి నేను చేయటానికి మరి సుముఖంగా ఉండి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. మరి ఇదివరకే మా పారిజాతగిరి కొండ దిగువన మరి హైవే పక్కన కట్టిన ఆర్చి టైపులోనే ఇక్కడ కూడా ఒక ఆర్చి తయారు చేయడానికి నేను మరి నిర్ణయించుకున్నాను. కాబట్టి మరి ఈ కార్యక్రమం మరి మా కమిటీ వారంతా కూడా ఇక్కడ నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం నాకు అప్పచెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి 2-3 రోజుల్లో కూడా వర్క్ స్టార్ట్ చేసి మరి అతి త్వరగా మరి దీన్ని కూడా పూర్తి చేస్తామని మరి సభాముఖంగా నేను ఇది చేయటం జరిగింది. తర్వాత మరి ఈ అయ్యప్ప స్వామి ఆలయం మన ఊరిలో జంగారెడ్డిగూడెం గ్రామంలో జరగటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్వామిని మరి మన స్టేట్లో ఇంత భారీ ఎత్తున పెద్ద గుడి కట్టడము మరి ఈ కార్యక్రమం మరి నాకు ఈ కార్యక్రమం నాకు మరి మరి జరగటం నాకు చాలా మరి పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను నేను. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామిరెడ్డి, చామర్తి శ్రీరాములు, వాడపల్లి జగన్, కొల్లేపర కృష్ణారావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, తమ్మన వెంకటేశ్వరరావు, భద్రం, చిన్ని వాసుస్వామి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్చి నిర్మాణానికి సహకరిస్తున్న అబ్బిన దత్తాత్రేయ దాతృత్వాన్ని ఆలయ కమిటీ సభ్యులు వాడపల్లి జగన్ కొనియాడారు. శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ నిర్మాణం గత సంవత్సరం మార్చి నెల 6వ తారీఖున శంకుస్థాపన జరిగి దిగ్విజయంగా పుర ప్రముఖులు, పెద్దలు, ఇలాగే దాతలందరి సహకారంతో
అతి త్వరలోనే ప్రతిష్టా మహోత్సవానికి జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈరోజు పట్టణ ప్రముఖులైనటువంటి గౌరవశ్రీ అబ్బిన దత్తాత్రేయ గారు సుమారుగా ఒక 10 లక్షల రూపాయల వరకు అయ్యేటటువంటి ఆర్చి నిర్మాణానికి పూనుకుని మా కమిటీ వారు అడగగానే తప్పనిసరిగా నేను ఆ పని దిగ్విజయంగా చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, ఈరోజు శంకుస్థాపన చేయటం, అతి త్వరలోనే ఆయన ఆ వర్క్ పూర్తి చేసి అందిస్తారని మా కమిటీ అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వికలాంగులైన ఆదర్శంగా నిలిచారు ఆ ఇద్దరు. జీవితంలో ఒకటై నడవాలని 7 అడుగులు వేశారు. వివాహ బంధంతో దాంపత్య జీవితంలోకి శ్రీకారం చుట్టారు. దేవరపల్లి మండలం గొల్లగూడెం వికలాంగుల కేంద్రం ఈ సీన్కు వేదికగా మారింది. కొయ్యలగూడెం మండలం సీతంపేటకు చెందిన కొరలపు పుష్పావతి, గోపాలపురానికి చెందిన రొంగల వీరబాబులు పుట్టు వికలాంగులు. అయినప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని శనివారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ వాణిమోహన్ 30,000 రూపాయలను విరాళంగా పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల ఆఫీసర్ మరియాలి, పరిసర ప్రాంత గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో వివాహం చేసుకున్న నవ వధూవరులను జంగారెడ్డి పట్టణవాసులు ఆశీర్వదించారు. తోచిన సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస థియేటర్ సెంటర్కు చెందిన రాజీవ్ యూత్ సభ్యులు రొక్కం ఆదినారాయణ, ఆది, మారం అశోక్ కుమార్, యాతం జగదీష్, ఆటో వెంకటేశ్వరరావు, ఎం బాలాజీ, సూపర్ మార్కెట్ సతీష్, ఇనిమల పాపారావు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3 ముళ్ల బంధంతో ఒకటైన పుష్పావతి వీరబాబు సిటీ న్యూస్తో మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని, తాము చేసే వృత్తితో జీవితాన్ని హాయిగా గడుపుతామని అన్నారు. జంగారెడ్డిగూడెంలోని కొత్త బైనేరు వంతెనపై ఏర్పడిన పెద్ద గొయ్యిని ఎట్టకేలకు పూడ్చారు. ఆ వంతెనపై పడిన గొయ్యి కారణంగా చాలా మంది ప్రమాదన బారిన పడ్డారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటనలు కోకొల్లలు. ఇదే విషయాన్ని సిటీ న్యూస్ ఈ నెల 1వ తేదీన ప్రసారం చేసిన బులెటిన్కు ఆలస్యంగానైనా ఆర్ఎండ్బి శాఖ అధికారులు స్పందించారు. అయితే గొయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకపోవడం కొసమెరుపు. సంపూర్ణంగా ఆ ప్రాంతంలో ఏర్పడిన చిన్నపాటి గొయ్యలను సైతం పూడ్చాల్సిన అవసరం సంబంధిత శాఖాధికారులపైనే ఉందని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని 2వ విడత విజయవంతం చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. నేటి తరంలో నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు దోహదపడతాయని తెలియజేశారు. అడవుల శాతం అంతరించిపోతున్న తరుణంలో ప్రతి ఇంట్లో మొక్కలను నాటి పోషణ బాధ్యతను దినచర్యలో భాగంగా తీసుకోవాలని త్రివేణి సూర్య విద్యా సంస్థల నిర్వాహకులు హెచ్బిఆర్ ప్రసాద్, సిహెచ్ శ్రీనివాసరావులు సిటీ న్యూస్తో కోరారు. లాస్ట్ ఇయర్ సమ్మర్లో మనం చూసినట్లయితే వెరీ హాట్ క్లైమేట్ని మనం అనుభవించాం. దానికి కారణం మనకు సంబంధించిన సఫిషియెంట్గా ఉండవలసినటువంటి ఫారెస్ట్ ఏరియా లేకపోవటం, అనవసరంగా ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేయటం, అలాగే విచ్చలవిడిగా ఈ టౌన్షిప్లు అలౌ చేయటం, దానికి సమాంతరంగా మళ్ళీ రీఫారెస్టేషన్ జరగకపోవటం, ఆక్సిజన్ పర్సంటేజ్ పడిపోవటం, ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి అంశాలు. మన జనరేషన్ వాటర్ కొనుక్కుంటే తరువాత జనరేషన్ గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఆల్రెడీ భారతదేశంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సిటీస్లో అమల్లో ఉంది. మనకి అలాంటి గత్యంతరం లేకుండా ఉండాలంటే మన అందరి బాధ్యత మొక్కల్ని పెంచటం. ఇది మన దినచర్యల్లో ఒక భాగంగా రోజుకు ఒక్కసారి ఆ మొక్కకి సరైనటువంటి వాటరు లేదా మెన్యూర్స్ ఇచ్చినట్లయితే కొద్ది కాలంలోనే జంగారెడ్డిగూడెం అంతా కూడా చాలా చల్లగాను గ్రీన్గాను ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి ఎయిర్ని మనం పొందగలుగుతాం. తద్వారా మన హెల్త్ ప్రాబ్లం కూడా ఉండవు. పీల్చేటటువంటి గాలి సరైనదైనప్పుడు మనకు వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఉండవు. ప్రతి ఒక్కరూ జంగారెడ్డిగూడెం నివసించేటువంటి ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ సిటీ ఫౌండేషన్ వారు చేస్తున్న ప్రోగ్రాంకి కేవలం ఎంతో కొంత సహాయపడి లేదా సహకరించి మరి ఏ ఇతరంగా అయినా సరే
ఈ కార్యక్రమానికి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకరిద్దరి మీద డిపెండ్ అయి నడవదు. అందరం కలిసికట్టుగా మనకు సంబంధించిన సిటీ, మనకు సంబంధించిన ఆరోగ్యం అన్నటువంటి భావాన్ని పెంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే కొన్ని ప్రాంతాల్లో మేము మొక్కలు పంచిపెట్టిన తర్వాత మళ్ళీ వాటిని పీకి వేయటం, ఆ పీకేసిన మొక్కలను ఎక్కడా మళ్ళీ తిరిగి నాటకుండా వదిలివేయటం లాంటివి అక్కడక్కడ వినపడుతున్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకవేళ మీకు మొక్క పెట్టడానికి పెంచడానికి ఇబ్బంది అయిన పరిస్థితుల్లో తిరిగి ఆ మొక్కను మళ్ళీ మాకు అప్పచెప్తే మేము వేరే ఒక చోట నాటించేట ప్రయత్నం చేస్తున్నాం. ఒక మొక్క మీకు చేరటానికి చాలా సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, పిల్లలు కోఆపరేషన్ చేసి మీకు ఆ మొక్క వచ్చేటట్టు చేస్తుంటే మళ్ళీ ఆ మొక్కను మీరు మిస్యూజ్ చేసి సరైన పద్ధతిలో పెంచకుండా ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసింది, మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం మొక్కను పెట్టడానికి పెంచడానికి వీలున్నప్పుడు మాత్రమే ఆ మొక్కలను తీసుకువెళ్ళండి. లేదా మొక్కలు నాటడానికి వచ్చినప్పుడు అక్కడ నాటించే ఏర్పాటు చేయండి. కానీ ఆ మొక్కల్ని అనవసరంగా వేస్ట్ అయ్యేటట్లు లేదా ఎవరో ఒకరు పీకేసేటట్లుగాను కాకుండా చాలా జాగ్రత్తగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఆ మొక్కని జాగ్రత్తగా పెంచగలిగితే అక్కడి నుంచి అదే ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా గ్రీన్ సిటీ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాం. ఏర్పరచడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జంగారెడ్డిగూడెం ఒక 4-5 ఇయర్స్ లోపు గ్రీన్ సిటీగా మారాలి. దానివలన ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా మొట్టమొదట ఆరోగ్యకరమైనటువంటి క్లైమేట్ ఇక్కడ ఏర్పడటం వలన అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి మేజర్గా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే చాలా రకరకాలైన పొల్యూషన్స్ మనం చూస్తున్నాం. వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, అలాగే సౌండ్ పొల్యూషను, ఇలా అన్నీ కూడా పొల్యూషన్ మయమైపోయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పొల్యూషన్కి అరికట్టడానికి ఒకే ఒక ఏకైక మార్గము చెట్ల యొక్క పెంపకం, చెట్ల యొక్క అంత ప్రాధాన్యత ఉంది. మనం చూస్తున్న ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే వర్షాలు పడే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులందరూ కూడా ఆలోచించాలనేసి మినిస్టర్ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికి కారణం పర్యావరణం, మొక్కలు నరికివేయటం. ఈ మొక్కలు నరికివేయటం వలన మొట్టమొదట మన మీద పడేటువంటి దుష్ప్రభావం ఏమంటే వర్షాభావ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఫారెస్ట్ ఉన్నప్పుడు సంవత్సరంలో వర్షాకాలం అంటే చాలా క్లియర్గా తెలిసేది మే ఎండింగ్ నుంచి మనకి. కానీ ఈ రోజున ఆగస్టుతో వచ్చిన వర్షాలు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి కారణం అడవులు నరికివేయటం, మొక్కలు నరికివేయటం, విచ్చలవిడిగా మొక్కలన్నీ కూడా నరికివేయటం వలన మన యొక్క నాశనాన్ని మనమే కోరుకుంటాం జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి అంటే మొత్తం అంతా మనం చేయలేకపోయినా మన యొక్క ప్రాంతంలో మనం చేయాలనే సంకల్పంతో గ్రీన్ సిటీ ఫౌండేషన్కి స్థాపించి మరి దీనిలో అందరినీ అంటే మొత్తం మన సొసైటీలో మన జంగారెడ్డి పట్టణంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులతో ఈ గ్రీన్ సిటీ ఫౌండేషన్ ద్వారా మన టౌన్కి 5,000 మొక్కలు మినిమం, మన ఊర్లో 5,000 హౌసెస్ ఉంటే కనీసం 5,000 మొక్కల్ని పంచి మన పట్టణం వరకైనా సరే మనం ప్రశాంత వాతావరణాన్ని ఒక గ్రీన్ సిటీ అట్మాస్ఫియర్ని తీసుకురావాలని ఒకటి సత్సంకల్పంతో మరి ఈ యజ్ఞాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మొన్న ఇనాగరేషన్ ఫంక్షన్ మన జడ్పీ హై స్కూల్లో జరగటం, అదే రోజు సుమారుగా 1,500 మొక్కల్ని ఊళ్ళో చాలా వరకు చాలా ప్రాంతాల్లో అంటే పర్టికులర్గా కొన్ని ప్రాంతాలు మొట్టమొదట మన అవుట్కట్స్లో డాంగే నగరు, అలాగే కొత్తపేట, పీడబ్ల్యూడి కాలనీ, అలాగే రామచంద్రాపురం, ఆర్సీఎం హాస్పిటల్ వెనుక ప్రాంతము, అలాగే ఉప్పలమెట్ట ప్రాంతము, ఇలా కొన్ని ప్రాంతాలను కవర్ చేయడం జరిగింది. మరి ఇదే విధంగా దీని ఇంకా ఈ స్ఫూర్తితో మనం అందరం కూడా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే కాకుండా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ఇంటిలో కనీసం ఇంటిలో 4 మొక్కలు అలాగే ఇంటి బయట 4 మొక్కలని పెంచితే మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం అలాగే మన యొక్క ప్రకృతి సంపదను మనం కాపాడుకోవటం అనేది జరుగుతుంది. దీనివలన అన్ని రకాల పొల్యూషన్స్ కూడా కొంతవరకు ఆపగలుగుతాము. ఇటు వాటర్ పొల్యూషన్ ఆపగలుగుతాము,
అలాగే ఎయిర్ పొల్యూషన్, పర్టికులర్గా వీటి వలన ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే చెట్లు అనేవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మనకి కావాల్సిన ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి లేకుండా మనం ఈ చెట్ల పెంపకం వలన, మనం మొక్కల పెంపకం వలన మనం జాగ్రత్త పడవచ్చు. మనం కొన్ని సిటీస్లో చూస్తే ఈ రోజున ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, లేదా ముంబై కానీ, చెన్నై కానీ సిటీస్లో చూసినప్పుడు ఆక్సిజన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఆక్సిజన్ సెంటర్కి వెళ్ళటం ఒక 10 మినిట్స్ వాడికి 100 రూపీస్ ఇవ్వటం, పెట్రోల్ బంకులు లాగానో లేకపోతే గ్యాస్ బంకులు లాగానో ఆక్సిజన్ బంకులు కూడా పెడితే అక్కడికి వెళ్ళి మనం ఆక్సిజన్ కొంచెం ఒక 5 నిమిషాలు పీల్చుకుని ఫ్రెష్ ఎయిర్ని ఆ ఫ్రెష్గా ఆక్సిజన్ మళ్ళీ అక్కడి నుంచి మనం జర్నీ చేసే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మన యొక్క టౌన్లకి, మన యొక్క విలేజ్కి రాకుండా ఉండాలంటే టౌన్నే ఒకటే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన యొక్క ప్రకృతిని కాపాడుకోవడానికి, ఈ ప్రకృతిలో ఒక భాగంగా మనం ఉన్నాం కాబట్టి కనీసం కొన్ని మొక్కల్ని పెంచాలనే సంకల్పంతో అందరూ కూడా మొక్కలు నరగడాన్ని ఆపి మొక్కలను పెంచితే భవిష్యత్తు తరాలకి మనం మంచి వాతావరణాన్ని ఇవ్వగలుగుతాం. భవిష్యత్తు తరాలు కూడా మరి ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కొన్నాళ్ళకు ఈ ఓజోన్ పొర మొత్తం పోయి మొత్తం అంతా పొల్యూషన్ అయిపోయి చివరికి ఏమవుతుందంటే టెంపరేచర్ రోజు రోజుకి పెరుగుతుంది. మనం చిన్నప్పుడు చూస్తే టెంపరేచర్ 30 డిగ్రీస్ 35 డిగ్రీస్ ఉండేది, ఇప్పుడు 50-52 కూడా మనం చూస్తున్నాం. ఇది కానీ ఇంకో 4-5 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ పెరిగితే డెఫినెట్గా అంటార్కిటికా మంచు కంటే మొత్తం కరిగి వరల్డ్ మొత్తం కూడా చాలా వరకు 50% ఆఫ్ ద వరల్డ్ మొత్తం స్మాష్ అవుతుంది, మొత్తం సముద్రాలు కలిసిపోయే పరిస్థితి ఉంది. సో ఆటోమేటిక్గా పంటలు పండవు, చాలా కంట్రీస్ సముద్రంలో కలిసిపోయే పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇన్ ఫ్యూచర్ ఎన్నో సంవత్సరాలు పట్టకపోవచ్చేమో, కొన్ని సంవత్సరాల్లోనే మొత్తం వరల్డ్లో చాలా వరకు ఇప్పటికి ఉన్నది 3/4 వాటర్ ఉంటే 1/4 భూమి ఉంది. ఈ 1/4 ఇంకో 10% వరకు భూమిలో వాటర్లో ఓషన్స్లో కలిసిపోయే పరిస్థితి మనం డెఫినెట్గా చూస్తాం. ఇవన్నింటినీ ఆపాలంటే ప్రపంచం ప్రతి ఒక్క మనిషి కూడా కొన్ని మొక్కల్ని పెంచడం ఆవశ్యకత ఉంది. దానికి జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమరి పారిజాతగిరి దేవస్థానం నందు శనివారం సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామికి విశేష పూజలను నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ కార్యాలయానికి చెందిన సచివాలయ అసిస్టెంట్ కార్యదర్శి టి రామస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నరసింహారావు, ఎల్లమ్మ, పోచమ్మ, దేవాలయం ఈవో విజయరాజు గోవిందనాథుడిని దర్శించుకున్నారు. నల్లజర్లకు చెందిన అప్పసాని రవికుమార్ దంపతులు, జంగారెడ్డిగూడెంకు చెందిన మంత్రి ప్రగడ సత్యనారాయణ, కలగర ఈశ్వర్ ప్రకాష్ అన్నప్రసాదం చేశారు. అదేవిధంగా నాగులగూడెంకు చెందిన శ్రీ సాయి శరవణాభవ బేవరేజెస్, రిఫ్రెష్ మినరల్స్, రేపెల్లె వెంకట రామారావు దంపతులు ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ చైర్మన్ వందనపు సాయిబాల పద్మ, ఈవో పెనత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు విశేష పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు వీరవల్లి సోమేశ్వరరావు, కోమలి శ్రీధర్, పాడిబండ్ల సుదర్శన్, అభివృద్ధి మండలి సభ్యులు కాకాని శ్రీహరిరావు, రంగప్రసాదరావు, దండు ధనరాజు తదితరులు పాల్గొన్నారు.